అందరూ రైతులకు నమస్కారం అండి. నా పేరు గణపతి రెడ్డి. నేను సింజంటలో వరంగల్ టేటర్ మేనేజర్ 5 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. ప్రస్తుతం మనము ముషిన్పర్తి గ్రామము అండ్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో ఉన్నామండి. ఇక్కడ రైతు మనకు నరసింహరావు గారు మన సింజంట నుండి కొత్త రకమైన 108 రకం వేయడం జరిగింది. మరి ఎట్లా ఉంది ఏందనేది ఒకసారి మీరు ఫీల్ చూడండి. జనరల్ ఇప్పుడు మిర్చి రైతులకు ఏంటంటే మనకి ఎక్కువ వైరస్ లేదా బొబ్బరి తెగులు అన్నట్టు అంటారు. బట్ ఈ 1085 రకంలో చూడండి, మీకు ఎక్కడ చూసినా కూడా వైరస్ అనేది లేదు. ఈరోజు డేట్ చూసుకుంటే డిసెంబర్ 6వ తారీఖు అండి. ఆల్మోస్ట్ మనకు పక్కన కూడా కాటన్ ఫీల్డ్స్ కానీ అన్నీ తీసేసి, సో ఇంత కండిషన్లో కూడా మనకు ఒక వైరస్ మొక్క అనేది ఎక్కడ కూడా లేదు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి చైన్ కూడా ఎంత నీట్గా ఉందండి. సో బ్యాడ్గ రకాలలో వైరస్ని తట్టుకునే రకము మనకు 1085 రకము, 1085 అండి. అండ్ రైతు మాటల్లో కూడా మనకు తెలుసుకుందాం. నా పేరు దూదిపాల బుచ్చిరెడ్డి, గ్రామం చల్లగరిగే, మండలం చిట్యాల, జిల్లా జయశంకర్, భూపాలపల్లి. మా గ్రామంలో రైతు నరసింహరావు అనే రైతు వైరస్ సాల్టేషన్ వచ్చింది. 1085 అని సింజంటా కంపెనీలో కొత్తగా వచ్చింది. సేమ్ 5531 సెగ్మెంటు. ఇంత కూడా ఎక్కడ కానీ కుచ్చు లేదు, ఎరుపు మొక్కలు లేవు, బ్రహ్మాండంగా కాసింది. కాయ సైజు కూడా పొడుగున్నది. సేమ్ 5531 టైప్లోనే ఉన్నది. ఇది రైతులు అందరు వేసుకోవచ్చు. ఇది మీరు వచ్చి చూసినా కూడా సేమ్ తోటను కూడా చూసినా కూడా బ్రహ్మాండంగా ఉన్నది. ఇది ఈ సంవత్సరంలో 5531 ఒరిజినల్ 5531 కానీ వేరే ఇత్తనాల సెగ్మెంట్ కానీ రోగాలు వచ్చినాయి, కుచ్చులు వచ్చినాయి, బొబ్బరి ముడత వచ్చినాయి, కానీ ఇట్లా ముడత కానీ ఏది కానీ లేదు. మీరు వచ్చి చూసుకున్నా బ్రహ్మాండం కూడా కాయ కూడా మంచి తేజ్గా నీట్గా పొడుగ్గా వచ్చింది. 5531 కన్నా ఇంకొక ఇంచు 2 ఇంచుల పొడుగు ఉంది. కాయ కూడా సేమ్ అదే డిటో ఉంది. చెట్టు కూడా సేమ్ అదే విధంగా ఉంది. మీరు చూసుకోండి కాయ సైజు కూడా. ఇది సింజంటా 1085 వెరైటీ బాగుంది. వైరస్ టోలరెన్స్ 1085 వెరైటీ కొత్తగా వచ్చింది, బాగున్నది. వైరస్ టాలెన్స్ బాగున్నది. ఇది వైరస్ అనేది ఎక్కడ కనబడతలేదు. నా పేరు రంజిత్ రెడ్డి. కనక నరసింహరావు కొత్త వెరైటీ HPH 1085 కొత్త సెగ్మెంట్ తీసి పెట్టడం జరిగింది. చేను బాగా నీట్గా ఉంది. మిగతా విత్తనాలు చూసుకుంటే ఈ వెరైటీ బాగా నీట్గా ఉండి మండలు రావడం, గ్రోతింగ్ బాగుంది. చేను నీట్గా ఉంది. ప్రతి ఒక్క రైతు పెట్టుకోవాల్సిన విత్తనం. ఇలాంటి విత్తనం పెట్టుకుంటే రైతు కూడా కొద్దిగా మేలు ఉంటుంది. ఇప్పటి పరిస్థితులను చూస్తే ఇప్పుడు ఏ చేను చూసినా కూడా అంతా కొరుకు రోగం లెక్క వచ్చి గ్రోతింగ్ లేదు. ఈ చేను మాత్రం నీట్గా ఉండి మంచి గ్రోతింగ్ వచ్చి బాగుంది. కనిక నారాజు ముచ్చినపర్తి, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, మండలం చిట్యాల. నేను గత 20 సంవత్సరాల కాంచి 5531 పెట్టేవాడిని. ఈ సంవత్సరం 10085 కొత్త ఇత్తనం అది మాకు ఇచ్చేళ్ళు. మాకు ఇచ్చినాక ఇప్పుడు వైరస్ లేదు, ఏం లేదు, పుచ్చు ముడత లేదు, ఏం లేదు. ఎక్కడున్నారా చేను నీట్గా ఉంది. ఇది పెట్టుకోవచ్చు రైతులు.